ప్రతి శుక్రవారం ఇలా గుంపులుగా ఉండే జనాలు నార్మల్ డేస్ లో కూడా ఉంటారా అనేది ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి. కువైట్ మాలియా అనేది మన తెలుగు వాళ్ళ అడ్డా. జనాలు ఎప్పుడు ఫుల్ గా ఉంటారు శుక్రవారం అయితే చాలు. ఇది వచ్చేసి మాలియా బీచ్ సైడ్ ఉన్న పార్క్ అనమాట. శుక్రవారం అయితే ఈగలు కూడా దూరినంతగా జనాలు ఉంటారు, కానీ ఈ రోజు ఈగలు కూడా కనిపించట్లే. శుక్రవారం రోజు మాత్రం ఇంతమంది జనాలు ఎందుకుంటారు అంటే ఇక్కడ ప్రతి శుక్రవారం శనివారం హాలిడే అనమాట. శుక్రవారం వచ్చిందంటే ఇంకా మన తెలుగు వాళ్ళు కొట్లాట్లకి మధ్యస్థాలకి బంధువులతో కలిసి మాట్లాడుకుంటూ తింటూ తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ మాలియాలో ఎలాగో మాలియా వచ్చాను కదా అని చెప్పేసి జిలేబీలు బాదుసాల కోసం ఒక స్వీట్ షాప్ లోకైతే దూరేసా. వీటి సైజ్ ఎంత ఉందో రేటు కూడా అంతే ఉంటది. ఇండియా డబ్బులతో పోల్చుకుంటే ఏది కొని తినలేం. ప్రతి శుక్రవారం కొన్ని వేల మంది ఇసుక చల్లినా రాలనంత విధంగా ఉండే మాలియా నార్మల్ డేస్ లో ఇదే ప్లేస్ లో ఈగలు కూడా కనపడవు. వాళ్ళు అక్కడ షాపులో వర్క్ చేసే వర్కర్స్. కొంతమంది అలాగా డ్యూటీ పర్పస్ మీద వచ్చుంటారు. నేను బాదుషాలు 2 జిలేబీలు 2 అయితే తీసుకొని వచ్చా. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, టేస్ట్ మాత్రం వర్త్. ఒక్కొక్క జిలేబీ వచ్చేసి 100 ఫిల్స్, ఒక్కొక్క బాదుషా వచ్చేసి 100 ఫిల్స్, అంటే మన ఇండియన్ రూపీస్ లో 27 రూపాయలు పడుతుంది. నాకు ఏదైనా తినాలనిపించినప్పుడు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి కడుపు నిండా తినేస్తాను. ఇవంటే చాలా ఇష్టం, సూపర్ గా ఉన్నాయి టేస్ట్. నార్మల్ డేస్ లో మాలియా ఎలా ఉందో చూసారు కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బా.